హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో అయితే వచ్చింది కదండి. సో ప్రోమో గురించి డిస్కషన్ చేసే ముందే ఫస్ట్ మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను కూడా జెన్యున్గా నా రివ్యూ నేను ఇచ్చేదానికి కూడా నాకు కొద్దిగా హ్యాపీగా అయితే ఉంటుంది. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎక్కడ పట్టినా ట్రయాంగిల్ గోల్ అనేదే వినపడుతూ ఉంది. సో ట్రయాంగిల్ అనేది నార్మల్గా సో 3 సైడ్స్ కూడా షార్ప్ ఎడ్జెస్ అనేది ఉంటుందని అందరికీ తెలుసు. సో ఈ యొక్క ట్రయాంగిల్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఫస్ట్ రీతు ఇంకోటి ఏదో తీసుకొని వచ్చి, అంటే గేమ్ స్టార్ట్ అయినప్పుడు లైవ్లో చూసిన దాన్ని బట్టి, సో ఫస్ట్ అమ్మాయి ట్రయాంగిల్ కాకుండా ఇంకోటి ఏదో తీసుకొని వస్తుంటే సంజన గారు ఇది ట్రయాంగిలే కాదమ్మా అని చెప్పారు. తర్వాత భరణి గారు 2 ట్రయాంగిల్స్ లాంటివి తీసుకొస్తున్నారు, కాకపోతే వాటికి ట్రయాంగిల్ కాదు అది కూడా, ఎందుకంటే పైన కట్ అయిపోయింది. సో ఇంకో దానికి అసలుకి ప్రాపర్గానే లేదు కాబట్టి ఆ రెండింటిని రిజెక్ట్ చేసింది. ఇక్కడ జరిగింది ఏంది? ఫస్ట్ రీతు పెట్టిన రెడ్ది తనూజ ఏదైతే ట్రయాంగిల్ కాదంటుందో అది ట్రయాంగిలే. సో ఈ అమ్మాయి ఎందుకు దాన్ని కన్ఫ్యూజ్ చేసిందో మేబీ ఈ అమ్మాయికి తెలియదో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం తనూజ తప్పే, ఎందుకంటే అది ట్రయాంగిలే. ఏ టైప్లో ఉన్నా కానీ అక్కడ సైజ్ మ్యాటర్ కాదు. బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటి? ఒక ట్రయాంగిల్, సర్కిల్, అలాగే స్క్వేర్, ఈ 3 మాత్రమే. అక్కడ షేప్ చెప్పలేదు, అలాగే సైజెస్ చెప్పలేదు. సో ట్రయాంగిలే ఫస్ట్ రెడ్ది మాత్రం. ఇక్కడ ఈ యొక్క పర్పుల్ కలర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అది కూడా ట్రయాంగిలే. మనకు చూపించిన దాన్ని బట్టి చూస్తే మాత్రం అది ట్రయాంగిలే. ఎందుకంటే 90% కాదు, కానీ ఇక 95% కూడా జనాలు అది ట్రయాంగిల్ అనుకుంటారు. అక్కడ కొంచెం కర్వ్ అనేది ఉంది కదా. సో కర్వ్ ఏమనిపించిందంటే అది చూడగానే ట్రయాంగిల్ అని అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అక్కడే కూర్చొని ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా చూశారు. సో ఈ అమ్మాయి పెట్టేసిన తర్వాత రింగ్స్ వేసేసిన తర్వాత అందరూ ఇంకా అమ్మాయిని హక్ చేసుకునింది ఎందుకు? అమ్మాయి గెలిచిందనే కదా. అక్కడ ఎవరు అప్పుడు దాకా కనిపెట్టలేదు. ఇక సంచాలక్ కూడా ఏమనుకున్నారు, అది సంచాలక్ బాధ్యతే కదా అని చాలామంది అంటారు. కరెక్టేనండి, కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక ఇది ట్రయాంగిల్లో కొద్దిగానే చిన్నది, అదేమీ షార్ప్ ఎడ్జ్ లేదు కదా. షార్ప్ ఎడ్జ్ కానీ ఉంటే మేబీ సంచాలక్గా ఆమె తప్పు చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు భరణి గారు దాంట్లో కూడా ఇంకొక కొంచెం కర్వ్ ఉన్నది కూడా ఆమె తీసుకునేది కదా, అది కర్వ్ మాత్రమే, అది ఎడ్జ్లా కాదు కదా అనేది ఈమె పాయింట్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? కర్వ్ అయినా సరే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది తీసుకునింది కదా, ఇంకా అందరూ హక్ చేసుకున్నారు, ఈమె గెలిచేసింది అనుకున్నారు. ఇక్కడ తనూజ ఆ ఫస్ట్ దాని గురించి రైజ్ చేసింది. ఫస్ట్ దాని గురించి రైజ్ చేసినప్పుడు భరణి గారు వెళ్ళి చూసి తరపు అది కరెక్టే, కానీ దాని పక్కంది కొద్దిగా కరువు ఉందని ఈయన పాయింట్ చెప్పాడు కదా, అంతవరకు ఓకే కరెక్టే. ఇప్పుడు సంజన గారు ఒకవేళ ఇది కరువు కాదు, ఒకవేళ ఇది కరువు ఉంది కదా వేరేది ఎత్తుకు రమ్మంటే చాలా టైం పట్టుండేది. ఒకవేళ అది కనబడకపోయి ఉంటే ఈమెనే బ్లేమ్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతిసారి సంజన గారు వచ్చేసరికి ఇలాంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే మిగతా వాళ్ళంతా రైస్ చేసేవి ఏదో ఒకటి రైస్ చేస్తారు కదా, అప్పుడు మిగిలిన హౌస్ మేట్స్ అంతా కామ్గుంటారు, తనూజాకి అగేనెస్ట్గా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకొక దాంట్లో ఏంటంటే భరణి గారు అలాగే డేమాన్ పవన్ టాస్క్ ఆడారు కదా, దాంట్లో ఇతనికేమో అన్ని పట్టుకుంటూ వచ్చేసాయి, ఇతనికి పట్టలేదు, అక్కడ చాలా స్టక్ అయిపోయాడు కదా. అక్కడ తనూజ ఏమైనా మాట్లాడిందా? సంచాలక్ కదా ఇతనికి పట్టట్లేదు మీరు ఆగండి అని ఏమైనా చెప్పిందా? జస్ట్ అది పట్టేదానికి ఆయన అయిపోయిన తర్వాత ఎంతోమంది ట్రై చేస్తే అక్కడ పట్టాయి, అంటే అక్కడ కార్పెంటర్ డిఫెక్ట్ అయితే ఉంది కదా. ఇక్కడ కూడా జస్ట్ షేప్ అనేది ఏదన్నా బిగ్ బాస్ క్లియర్గా ఏమైనా చెప్పాడా? అట్లాంటివి షేప్స్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి, కానీ మీరు పర్ఫెక్ట్గా ఉన్నదే పెట్టాలని చెప్పలేదు అక్కడ. ఎందుకు చెప్పలేదు? సో అది మనకు కనిపిస్తుంది కాబట్టి చెప్పలేదు. సో ఇక్కడ చిన్నదాన్ని వీళ్ళు అది షార్ప్ ఎడ్జ్ కాదు కాబట్టి సో అది పాయింట్ కాదని చెప్పేసి వీళ్ళు ట్రయాంగిల్ అని అనుకున్నారు. ఇక్కడ నాకు తెలిసి సంచాలక్ కావాలని అయితే చేసింది కాదు, ఒకవేళ చిన్న మిస్టేక్ అయితే అయిండొచ్చేమో, కానీ వీళ్ళంతా హైలైట్ చేసేది సంజన గారిదే తప్పని చెప్తున్నారు కదా, అది నాకు నచ్చలేదు. సో సంచాలక్గా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేం లేదు కదా, అంటే తప్పేం లేదంటే ఒకరికి పాయింట్ మిస్ అయిందంటే ఇప్పుడు డేమాన్ పవన్కి కూడా అక్కడ ఇది పోయింది కదా, ఏంటి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ పోయింది. ఇప్పుడు ఎవరిని అంటారు? బిగ్ బాస్ని అంటారా? లేకపోతే సంచాలక్ మీరు కూడా చూసుకోవాలి కదా, ఇది పట్టలేదు అని చెప్పాను కదా, మరి మీరేం చేశారని డేమాన్ పవన్ అక్కడ రచ్చ చేస్తుంటే అప్పుడు తనుజ ఏముండేది, నువ్వు నా మీద అరుస్తావేంటి, ఇది పెట్టడమే టాస్క్ అని అన్నారు. సో ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ ఏం చెప్పాడు బిగ్ బాస్? షేపు సైజు కరెక్ట్గా ఉండాలి, షేప్స్ అలాగే కలర్స్ అవేమి చెప్పలేదు, జస్ట్ పైన ట్రయాంగిల్ ఉండాలి,
కింద సర్కిల్ ఉండాలి, తర్వాత స్క్వేర్ ఉండాలని మాత్రమే కదా చెప్పాడు. సో, దాన్ని బట్టి నేనేమంటానంటే, సంజన గారు ఒకవేళ చిన్న మిస్టేక్ అయితే అయిండొచ్చేమో గానీ, ఈమె వల్లే మొత్తం పోయిందని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ తనూజ ఏం చేస్తుంది, ప్రతిసారి సంచాలకుదే తప్పు, సంచాలకుదే తప్పంటే, సరే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పేస్తానండి. ఈ పవరస్త్ర అప్పుడు అసలు అమ్మాయి ఎంత బ్లండర్ మిస్టేక్ చేసింది. ఆ అమ్మాయి కంటికి కనపడదా? వేరే వాళ్ళ తప్పులు అంత బాగా ఎత్తి చూపుతుంది కదా! ఆ పవరస్త్ర అప్పుడు పైకి పెట్టేసి కామ్‌గా వెళ్ళిపోయి దాన్ని రింగ్ వేస్తూ ఉంది కదా! అప్పుడు ఈ అమ్మాయి తప్పు ఈ అమ్మాయికి కనిపించలేదా? అప్పుడు అందరికి నోర్లు లేవా? సో, నోర్లేమన్నా అయ్యాయా? లేదు కదా! ఇక్కడ ఈ అమ్మాయి ప్రతిసారి ఏంటంటే వేరే వాళ్ళ తప్పుల్ని చాలా పెద్దగా ఎత్తి చూపుతుంది. హౌస్‌మేట్స్ అంతా అమ్మాయికి కామ్‌గా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏమి ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఈ అమ్మాయి మాట గెలుస్తుంది. ఇక్కడ నేను ఈ అమ్మాయిని తప్పు అని కూడా అనను. ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. కాదు అనేది కాదు. కానీ పక్కన వాళ్ళని అంత ఎత్తి చూపేటప్పుడు మనలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్న విషయం తెలుసుకోవాలి. సరే నిన్న ఆ యొక్క పైపు మీద కాయిన్స్ పెట్టమన్నారు కదా! సంచాలకుగా నిన్ను కూడా పెట్టమని స్పెసిఫిక్‌గా చెప్పాడు బిగ్ బాస్. ఫస్ట్ నువ్వెందుకు పెట్టలేదైతే? వాళ్ళని ఎందుకు పిలిచావు? ఎక్కువ డేమాన్ పవన్ ఎందుకు పిలిచావు? ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కి ఎక్కువ పెడుతున్నాడు కాబట్టి. ఫస్ట్ అతను ఓడిపోవాలని నువ్వు పెట్టావు. ఏంటి కళ్యాణ్ అలాగే రీతు గెలవాలని నీకు ఉన్నిందప్పుడు. కళ్యాణ్ మోస్ట్‌లీ గెలవాలనుంది. కళ్యాణ్ నువ్వు పెట్టేటప్పుడు ఇక ఈ అమ్మాయి పెట్టట్లేదని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. నువ్వే ఎళ్లి ఇద్దరికి పెట్టని చెప్పి. అప్పుడు కళ్యాణ్‌కి పెట్టేటప్పుడు అది పడిపోయింది. దాని తర్వాత నువ్వెంతో బాధపడ్డావు. నీ ఫ్రెండ్స్‌కి నువ్వెంత ఫేవర్ చేస్తున్నావో ఇక్కడ సంచాలకుగా సంజన గారు ఫేవరిటిజం అయితే చూపలేదు. ఫేవరిటిజం చూపే ఆమె అయితే అక్కడ సుమన్ శెట్టి గారు ఎన్ని సార్లు ఆమెను బాధించారో అందరికీ తెలుసు. అయినా వాటర్ టాస్క్‌లో కరెక్ట్‌గానే ఆమె సంచాలకుగా చేసింది భరణి గారే చెప్పారు కదా! అలాంటి అతన్నే ఆమె ఏమి పగబట్టినప్పుడు ఇప్పుడు భరణి గారిని ఎందుకు ఆమె కావాలని చేస్తుంది? ఇక్కడ కావాలని చేసిందైతే కాదు. పాపం ఆమె నిజంగానే ఎంత బాధపడుతుందో. సో, ఇక్కడ ట్రయాంగిల్ అని నేనే చెప్పాను. రింగ్ ఇచ్చేసాను. అమ్మాయి ఏసేసింది. సో, కాబట్టి ఆమె నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తర్వాత దొరికింది. చాలా సేపటికి దొరికింది. కాదని ఎవరు చెప్పట్లేదు. కానీ దొరికినా కానీ ఇక్కడేమైంది? ఈ అమ్మాయి ఆల్రెడీ లీడ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఈమెది రింగ్ పెట్టుకున్న రీతుది తప్పని ఎక్కువ ఎవరు చెప్పట్లేదు. సంచాలకుదే తప్పని చెప్పడం ఇక్కడ తప్పు. రీతు మాత్రం ఆ రింగ్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా తప్పయిపోయిందండి. ఎందుకంటే రింగ్ దాచుకోవడం అది మంచి పద్ధతి అయితే కాదు కదా! నువ్వు జెన్యూన్‌గా ఆడుకుంటూ వస్తే ఓకే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు జెన్యూన్‌గా ఆడుకోలేక జస్ట్ ఇట్లా రింగ్ దాచిపెట్టేయడం మాత్రం బిగ్ మిస్టేక్ అని మాత్రం ప్రతి ఒక్కరు అగ్రీ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత తగాదా. ఈ తగాదా కాస్త ఎక్కడికెళ్ళిపోతుందంటే అంటే భరణి గారు సంచాలకు కావాలని రీతుకిచ్చిందని చెప్పడం తప్పు. ఆయన ఆవేశపడ్డంలో ఆయన మాట్లాడడంలో ఒకవేళ తప్పేమీ లేకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఆయన మిస్ అయిపోయాడు కాబట్టి. ఇక్కడ కూడా ఈయన కూడా ఏం చేస్తాడు, హ్యాపీగా ఎళ్లి రీతుని కౌగిలించుకుంటాడు. అప్పుడైనా వీళ్ళేమైనా చెక్ చేసారా? లేదు. తనూజకి ఆ పెద్దదిగా కనిపించేసరికి ఆమె రైజ్ చేసింది. ఇక్కడ పాయింట్ రైజ్ చేసింది ఓకే. కాదని కాదు. కానీ అందరూ సంచాలకునే అనడమేంటి? రింగ్ దాచేసిన రీతుని కదా చెప్పాల్సింది. అది నా పాయింట్. ఇంకొకటొచ్చేసరికి సంచాలకుగా ఆమె కూడా మనిషే కదా! ఆమెకు కూడా అది ట్రయాంగిల్ లాగే అనిపించింది. సో, ఇంకొక ట్రయాంగిల్ ఉందా అంటే ఇది దాదాపు గంట తర్వాత ఈ డిస్కషన్ అంతా జరిగేటప్పుడు 5, 6 ఎతికితే అది కనిపించింది. సో, కనిపించాలి అని అంటే అక్కడ మనకు ట్రయాంగిల్ అని తెలియకపోతే అనిపిస్తుంది. అది ట్రయాంగిల్ అనుకున్నప్పుడు ఇంకోటి ఎతకాలన్న ఆలోచన కూడా రాదు కదా! సో, అది నేను చెప్పేది. సంచాలకుగా ఆమె చేసింది పర్ఫెక్ట్ అని చెప్పను కానీ సో, అదేమి బ్లండర్‌గా ఆమె చేసిందైతే కాదు. అక్కడ కన్‌ఫ్యూజన్ అయితే వచ్చింది అంతవరకే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు ఆల్రెడీ ముందుగానే చెప్పుంటాడు. డీమాన్ మీద గెలిచి నేను రీతు మీద ఓడిపోతే అబ్బా! అంతకంటే ఇంక దారుణం ఇంకోటి ఉండదు. ఇంకా చూసే వాళ్ళకి కూడా మరీ అసలుకి అసహ్యంగా ఉంటుంది ముందుగానే చెప్పున్నాడు. ఇక తనూజ ఈ పాయింట్ ఎప్పుడైతే రైజ్ చేసేసరికి ఇక ఈయనకైతే ఇంకా బీపీ ఎక్కువైపోయింది. ఈయన వెళ్ళి ఆమెని కౌగిలించుకొని అబ్బా! నువ్వు భలే ఆడావమ్మా ఫాస్ట్‌గా అని చెప్పావు. మంచిదే. నువ్వు అలాంటప్పుడు ఆ షేప్స్ అన్నీ చూడలేదా? సో, ఎవ్వరూ అక్కడ గమనించలేదు. అది ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఆ కర్వ్ అది అంతేగాని అది షార్ప్ ఎడ్జ్ అయితే కాదు. అది మాత్రం చాలా క్లియరు. ఇది ఇంకా బిగ్ బాస్ సంజన గారిని చెడ్డ చెయ్యాలి అనుకుంటే ఇక హౌస్‌మేట్స్ అందరూ కలిసి ఇంకా మళ్ళీ ఈమె మీద ఇంకొక నింద వేయాలనుకుంటే ఈ పాయింట్‌ని బాగా రైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకొకటి దొరికింది కాబట్టి. ఒకవేళ దొరకకపోయింటే అది వేరే విషయం. ఇక్కడ ఎవరిని తప్పు అనుకునే దానికి లేదు. అంటే సంచాలకుగా. ఇక్కడ ఏం జరిగింది జస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈమె ఒకవేళ ఇంకొకటి ఎత్తుకుపోమ్మా అని చెప్పునుంటే అది వేరే విషయం. కానీ ఎవరికి ఆ ఆలోచన అయితే రాలేదు. ఎందుకంటే ఇది ట్రయాంగిలే కదా అనే దాంట్లోనే ఉన్నారు. అందుకని ఇంకోటి ఎతికించాలన్న ఆలోచన రాలేదు. ఇది అంతా రైజ్ అయిన తర్వాత ఆలోచనకి వచ్చింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ దాచడం విషయంలో మాత్రం రీతుది బిగ్ మిస్టేక్ అయితే ఉంది. దీని తర్వాత కళ్యాణ్కి భరణి గారికి బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది. భరణి గారు ఈ కోపంలో ఎక్కడెక్కడో పాయింట్స్ అని తీసుకొచ్చేసి ఆ రోజు షూ చూపించిన విషయం ఇదంతా
మాట్లాడడం జరిగింది. దాంతో కళ్యాణ్‌కి కోపం వచ్చి కళ్యాణ్‌కి ఇతనికి మాత్రం చాలా బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తనూజ వల్ల ఇప్పుడు డేమాన్ పవన్‌కి కూడా నష్టమే. ఎందుకంటే సంచాలక్‌గా ఇప్పుడు అది పట్టలేదు అనంటే అసలు పట్టలేదు కదా! తర్వాత ఎంతో ట్రై చేస్తే పట్టింది ఫస్టు. ఇంకొకటొచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా డేమాన్ పవన్ కింద పడిపోయున్నాడు. అతని నడుము నొప్పిగా ఉంది. సంచాలక్‌గా ఏం చేయాలి? కాస్త పాజ్ చేయాలి. అతన్ని ఏంటి అతని పరిస్థితిని చూసుకోవాలి. అక్కడ కూడా తనేమి స్టాండ్ తీసుకోలేదు. నువ్వు కానీ కళ్యాణ్ అన్నట్టుగా తనని ప్రోత్సహించింది. తనైతే గెలిచేశాడు. కానీ ఇక్కడ కూడా సంచాలక్ మిస్టేకే కదా! ఎందుకంటే ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు దీన్ని ఆపాలి కదా! దీన్ని కూడా ఎవరు రైజ్ చేయరు. ఎందుకంటే తనూజ విషయంలో ఏది ఎవరు రైజ్ చేయట్లేదండి. సో సంజన గారి దగ్గరకు వచ్చేసరికి ఆమె చిన్న మిస్టేక్ అక్కడైనా జరగబోతుంది అంటే కూడా అది పెద్ద ఇష్యూ చేసేసి హౌస్ మేట్స్ అంతా కామ్‌గా అయిపోతారు. ఈమె ఒక్కటే సఫర్ అవ్వాలి. ఈరోజు కూడా పాపం ఆమె నిజంగానే భరణి గారు గెలవాలని ఆమె అనుకునింది. ఆమెకి ఎవరు ఇంట్లో సపోర్ట్ చేయనప్పటికీ కూడా సుమన్ శెట్టి గారు ఓడిపోయినా ఏడ్చింది. భరణి గారు మిమ్మల్నే తీసుకుంటారు, మీరు జాగ్రత్తగా ఆడండి అని చెప్పి ఆమె చెప్పింది. అతను ఫస్ట్ పెడుతుంటే సూపర్ అన్నా అని చెప్పి కూడా చెప్పింది. చివరికి ఆమె ఎందుకు కావాలని చేసింది? ఇక్కడ కావాలని అయితే చేసింది కాదు. అదే నా పాయింట్. సో సంచాలకుని కావాలని ఆమె చేసిందని చెప్పేసి తనూజ చెప్పడం నాకు నచ్చలేదు. దాని తర్వాత అంతా అయిపోయి గొడవ జరుగుతున్నప్పుడు నాన్న ఆమె నీకెవరూ లేరని చెప్తుంది నాన్న, అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు నాన్న అని చెప్పి చూడండి. అప్పుడు ఇంకా నాకు చాలా కోపం వచ్చింది. నిజంగా నువ్వు ఏంటమ్మా అసలుకి ఇప్పుడు జరిగే గొడవ ఏంటి? నిన్ను సపోర్ట్ చేయలేదని చెప్పేసి అన్నది ఇప్పుడు ఆమె అనింది కదా, నీకు ఓన్లీ సుమన్ శెట్టి గారు ఉన్నారు కదన్నా, నేను నీకు సపోర్ట్గానే ఉంటాను, నేనేం కాదని సంచాలక్ కాకముందు చెప్పింది. దాని తర్వాత సంచాలక్ ఎప్పుడు నాకు ఎవరు ఫేవరెటిజం కాదు, నేను నిష్పక్షపాతంగానే ఆడతానని కూడా చెప్పింది. అది అట్లాగే ఆడింది కూడా. ఇక్కడ కన్ఫ్యూజన్ మాత్రమే వచ్చింది కానీ ఆమె తప్పైతే కాదది. ఇక్కడ నెక్స్ట్ తనూజ వచ్చేసి ఇట్లా మాట్లాడడము, ఇట్లా ఆయన్ని కావాలని రెచ్చగొట్టడం నాకు సంజన మీద నాకు అస్సలు నచ్చలేదండి. నిజంగా పాయింట్ ఉంటే నువ్వు మాట్లాడు. నువ్వు మీ నాన్నకి ఫేవర్ చేసుకుంటావో లేదో అది నీ ఇష్టం. ఇప్పుడు కొన్నిసార్లు నాన్న అంటావు, నువ్వు కొన్నిసార్లు బర్నీ సార్ అంటావు, ఏదైనా చేసుకుంటావు. ఇప్పుడు ఆయన నోటి వెంటే సుమన్ శెట్టి గారికి ఏం చెప్పడు, ఈ తనూజ నాకేం హెల్ప్ చేయదు, మనకు ఓన్లీ రీతుకే హెల్ప్ చేస్తుంది, కానీ వచ్చి నాకు హెల్ప్ చేయలేదని అడుగుతుంది అని చెప్పి మీరే అనుకున్నారు. మన ఇద్దరికి ఎవరు లేరు, నీకు నేను నాకు నువ్వని మీరే అనుకుంటారు. ఆమె వచ్చి అడిగినప్పుడు ఎవరన్నారమ్మా, నాకు నువ్వెందుకు లేవమ్మా అని ఈయన అంటాడు. ఏంటో వీళ్ళ షేడ్స్ అస్సలకు అర్థం కావట్లేదండి. ఇలా అని చెప్పేసి పాపం ఆమె కావాలని చేయకపోయినా ఆమె మీద నింద పడేసరికి నిజంగా ఆమె ఏం చేయాలో అర్థం కాక అసలుకి బిక్క మొహం వేసినట్టు, ఏంటి నాయన నాకే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది, నేను అది ట్రయాంగిల్ అని అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ట్రయాంగిల్ కాదంటున్నారు, ఇంకా ట్రయాంగిల్ లేదని చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. సో మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ అన్యాయం జరిగే వాళ్ళ గురించి మాట్లాడడం అనేది నా యొక్క ఇంటెన్షన్. సంజన గారి విషయంలో ఎందుకు ప్రతిసారి ఇలా జరుగుతుంది అనేది నా బాధ మాత్రము.